హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదిలే. నేను మీ గీత. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు బ్లాగ్ వచ్చి వెడ్నెస్డే బ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చి అయితే 10 అయితే అవుతుంది. ఇంకా ఫుల్ నైట్ అయితే జాగారం చేసాం అనమాట మా బుడ్డది నేను అయితే. ఇంకా మాకంటే ముందు మా బుడ్డోడే లేచాడు. ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయేసరికి ఎత్తుక్కుంటున్నాడు అనమాట మా బుడ్డోడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పి. వాళ్ళ డాడీ ఉంటే ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు. అది కాక కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి కొంచెం లోన్లీనెస్ ఉందన్నమాట. కొంచెం డల్గా కూడా ఉన్నాడు. ఇంకా ఇలా ఆడుకుంటున్నాడు అనమాట. లేచి ఇంకా నేను లేచేసరికి అమ్మ బుడ్డోడికి టిఫిన్ పెట్టేసేసి ఇంకా ఫ్రెష్ అయితే చేపించేసిద్ది అనమాట. ఇంకా వీడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా నేను లేచి ఇంకా కొంతసేపు బుడ్డదాన్ని ఎత్తుకుని ఫీడింగ్ ఇచ్చిన తర్వాత నేనైతే ఇంక ఇప్పుడు వచ్చాను. టైం వచ్చి అయితే 11 అయితే అవుతుంది. ఇంకా నా గురించి నేను ఆలోచించడానికి కూడా టైం అయితే ఉండదు అనమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది హెల్త్ ఇష్యూస్ ఇక్కడే వస్తాయి మనకి అని చెప్పి. బికాజ్ మనకి టైం ఉండదు, మనకి పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు. సో ఇంకా ఇలాగే ఇంకా టైం తినకుండా నిద్ర లేకుండా స్ట్రెస్ ఫీల్ అయితే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే కన్ఫామ్గా వస్తాయి లేడీస్కి. అండ్ ఇంకా నేను గౌగో బ్రష్ అయితే చేసి ముందు టిఫిన్ తినాలనుకున్నాను. ఎందుకంటే 11 అయిపోయింది, ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా బ్రష్ చేసి అలా టిఫిన్ పెట్టు మమ్మీ అని చెప్పే లోపు ఇంకా మా బుడ్డది ఫుల్ ఏడిపోతే స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా తను ఎత్తుకుని ఊపి ఇలా ఊపితే కొంచెంసేపు పడుకునిద్ది అనమాట. ఇంకా ఉయ్యాల వేస్తే కూడా పడుకోవట్లేదు. ఇంకా ఒళ్ళోనే ఇంకా అలా ఎత్తుకుని అయితే ఉన్నాను. అసలు నేను ఎత్తుకోలేదు, బట్ ఎత్తున అలవాటు ఎలా అయిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఫైనల్లీ ఇలాగైతే చాలాసేపు ఒక 1 అవర్ ఆల్మోస్ట్ దగ్గర 1 అవర్ అయితే ఊపాను అనమాట. నేను ఇంకా టిఫిన్ చేయాలి, అసలు ఫ్రెష్ అవ్వాలి, అన్ని మైండ్లో ఉన్నాయన్నమాట. ఒక పక్కన ఆకలేస్తుంది. ఇంకా అమ్ముంది ఎందుకు మీరు టిఫిన్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ మా బుడ్డోడు ఏంటంటే మా బాబు పాపను ఎత్తుకుని ఊరుకోవట్లేదు అనమాట. మా అమ్మని ఫుల్ ఏడ్చేస్తున్నాడు అనమాట. అది కాక ఇప్పుడు ఫీవర్ కాబట్టి ఇంకా ఏడిస్తే ఇంకా ఎక్కువైపోద్ది జలుబు అని చెప్పి ఇంకా నేనే మా బుడ్డదాన్ని అయితే చూసుకుంటున్నాను. బికాజ్ తను చిన్నపిల్లడు కదా, తనకి తెలియట్లేదు అనమాట. ఇంకా ఎత్తుకుంటుంటే వీళ్ళని చూడరేమో అని చెప్పి ఫీల్ అవుతున్నాడు మా బాబు. ఇంకా నేను ఎత్తుకుంటే పాపను ఏమనట్లేదు, కానీ మా డాడీ కానీ మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ ఎత్తుకుంటే మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఇది ఎందుకో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమో మరి నేను ఎత్తుకుంటే ఏమాత్రం ఏమీ ఆడవట్లేదు, కానీ నేను ఒక్కదాన్ని ఆ పాపను చూసుకోవాలి, మిగతా వాళ్ళందరూ మా బుడ్డోనే చూసుకోవాలని ఫీల్ అవుతున్నాడు. ఏమో అర్థం కావట్లా. ఇంకా అందుకనైతే నేను అలాగే ఇంకా పాపను ఎత్తుకుని ఇంకా అట్లా కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. ఏంటంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే నేను బర్త్డేకి వచ్చారు, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ అలా వస్తారు, ఇలా జరుగుద్ది, ఇంత బాగా చేస్తారు అని చెప్పి. నేను ఒక్కటే అనుకున్నా, మా హస్బెండ్ వస్తే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. బికాజ్ డెలివరీ అయ్యింది కాబట్టి నాకు బయటకు వెళ్తే ఎక్కడికి ఉండదని అనుకుని మా హస్బెండ్ ఉంటే చాలు, ఈ డే మొత్తం కూడా ఆయనతో టైం స్పెండ్ చేస్తే చాలు అనుకున్నా. బట్ ఆయన రానన్నారు. ఇంకా మూవ్ ఆన్ అయిపోయాను, ఇంకా నార్మల్గా ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అలా వచ్చేసరికి నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. అది కాక మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 2 అవర్స్ జర్నీ. డ్యూటీ నుంచి మా హస్బెండ్ 9కి వస్తారు. 9 నుంచి నా కోసం అక్కడ మళ్ళీ ఆ డ్యూటీ నుంచి వచ్చి అంటే స్ట్రెస్ ఎలా ఉంటుంది డ్యూటీలో తెలిసిందే కదా ఎవరికైనా సరే. సో ఇంకా అప్పుడు ఏంటంటే 9కి వచ్చి పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. బట్ నా కోసం ఆయన అంత దూరం నుంచి వచ్చి 2 అవర్స్ జర్నీ అంటే కరెక్ట్గా ఇక్కడికి 12కి వచ్చారనమాట. కరెక్ట్గా 12కి అయితే వచ్చారు. 1 మినిట్ 11:59కి వచ్చారు. 12కి నాకైతే విష్ చేశారు. ఆయన ఎంతో ఆతృతతో పాపం ఎంతో ఎగ్జైట్మెంట్తో వచ్చారనమాట. ఫస్ట్ నేనే విష్ చేయాలి అని చెప్పి. వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేది అంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మమ్మల్ని చాలామంది చాలా రకాలుగా అన్నారు, నేను వదిలేస్తాడు అని చెప్పి. ఇంక ఎన్నెన్నో వచ్చాయన్నమాట. బట్ ఒక్కటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి మిస్అండర్స్టాండింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. బట్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా సరే లాస్ట్కి అండర్స్టాండింగ్ చేసుకుని ఫైనల్లీ టుగెదర్ లాగా ఉండాలన్నమాట. నేనైతే అంతే, మాకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, గొడవలు జరిగినాయి, కానీ లాస్ట్కి ఫైనల్లీ అదే రోజు అక్కడే అది మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. అది ఆ గొడవ అనేది అక్కడ ఆపేసి మనకు ఉంటుంది, కోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండొచ్చు. బట్ ఆ కోపం తగ్గే వరకు సైలెంట్గా ఉండి సైలెన్స్ మీద ఆ కోపం తగ్గిన తర్వాత ఇంకా మూవ్ ఆన్ అయిపోవడమే. ఈగో దగ్గరికి వెళ్తే ఈగోలో మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. బికాజ్ నేనైతే చాలా మందిని చూసాను అనమాట. అలాగే నా జీవితం కూడా అలాగే అయిద్దని చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. బట్
మేమేంటి అనేది మాకు తెలుసు, మేము ఏది చెయ్యాలి అనుకున్నాము కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాం. కాబట్టి మాకు ఎంతమంది ఎన్ని రకాలుగా మా వైపు వేళ్ళు చూపించినా సరే ఎవరేమీ చేయలేరు అని అయితే నాకు ఖచ్చితంగా గట్టి నమ్మకం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎవరు వచ్చి ఏదో పెట్టాలని మనకు లేదు. మన రూపాయి మనం తింటున్నప్పుడు ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనకి ఏదనిపిస్తే అది చేయాలని అయితే నేను చాలా బాగా క్లారిటీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్లో మా హస్బెండ్ ఏం చెప్తారో నేను అదే చేస్తాను. నాకు నచ్చింది మా హస్బెండ్ పర్మిషన్ అడిగి నేను చేస్తాను. అంతేగాని ఒకరికి నచ్చినట్టు నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు, అలా ఉండను కూడా. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చిందంటే మా పాపకి ఇంకా మార్నింగ్ బలం ముందు ఉంటుంది కదా, అదైతే అమ్మ అయితే వేస్తుంది. అదంతా కూడా అమ్మ డ్యూటీ అనమాట. నాకైతే అస్సలు రాదు, భయం కూడా. కొంచెం పెద్ద అయితే నేనే పెట్టుకుంటాను, కానీ ఇప్పుడు అంటే కొంచెం చిన్నపిల్లలు కాబట్టి కాళ్ళ మీద పొడికేసుకునే కొంచెం కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా అమ్మే చూసుకునేది అనమాట. ఇంకా ఫైనల్లీ 12కి అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను. అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే నాకే కాదు ఎవరికైనా అంతే. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఏంట్రా బాబు ఈ జీవితం అని చెప్పి అనిపిస్తుంది. అందుకే నేను ఆడపిల్ల నాకు పుట్టకూడదు అని అనుకున్నా. కేవలం ఇలాంటి స్ట్రెస్ ఫీలింగ్స్ కొన్ని విషయాల వల్ల నేనైతే అసలు ఆడపిల్ల వద్దనుకున్నాను. నాలాగా ఎవరు ఫేస్ చేయకూడదు అని చెప్పి. బట్ ఆడపిల్ల పుట్టాలంటే ఒక అదృష్టం ఉండాలి, ఒక లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి, మనం సంతోషంగా స్వీకరించాలి అని చెప్పి అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనం పడిన కష్టాలు, హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. ఇంక ఇడ్లీ అయితే నాకు అస్సలు నచ్చదు. ఇంకొక ఇడ్లీ తినేసి అక్కడ పెట్టేసేసి మా అమ్మని పపాయ కోయమన్నాను అనమాట. నాకు ఇష్టంగా తినలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే చట్నీ ఉండదు, అసలు ఇడ్లీయే నాకు ఎలర్జీ. ఆ ఇడ్లీలో మళ్ళీ చట్నీ లేకుండా పంచదార కానీ కారపొడి కానీ వేసుకోవాలి. కారపొడి వేసుకోవచ్చు కానీ బట్ నాకు బాడీ అంతా హీట్ అయిపోయింది అనమాట. సో అందువల్ల అయితే పంచదార అయితే వేసుకున్నా. సి సెక్షన్ అయినప్పుడు బాడీ హీట్ అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. నేను ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల అయితే నేను కారపొడి వేసుకోకుండా ఇంకొక ఇడ్లీలో పంచదార వేసుకొని తిన్నా. ఇంకా నాకైతే అస్సలు ఎక్కలేదు అనమాట. ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా పపాయ కోపించుకొని ఇంకా పపాయ అయితే తిన్నాను అనమాట. ఇంకా పక్కన మా బుడ్డ చూసారా, అంటే నిజమేనా కాదా నాకు ఒక డౌట్ అనమాట. తల్లి తినేటప్పుడు పిల్లలు ఏడుస్తారు, నీకు తిండి ఎక్కువ నేను ఎక్కువ అని చెప్పి తెలుసుకోవడానికి అంటారు. అది నిజమా కాదని నాకు కమెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత అమ్మ అయితే పాపకి స్నానం చేయించేసింది. స్నానం చేయించిన తర్వాత రెడీ చేయడం అయితే అమ్మ డ్యూటీ అనమాట. నేను రెడీ చేయడం అంటే నేను రెడీ చేసేది అమ్మకైతే అసలు నచ్చదు. నేనైతే పౌడర్ అయితే రాయను అనమాట, నాకు అస్సలు నచ్చదు. మాయిశ్చరైజర్ ఒకటే రాస్తాను. అమ్మకైతే అసలు అది నచ్చదు అనమాట. బొట్టు చిన్నగా పెడతా, అది నచ్చదు. నీ ఇంటికి అయిన తర్వాత నువ్వు ఎలా చూసుకుంటావు చూసుకో, నీ ఇష్టం. నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా మనవరాలు నాకు నచ్చినట్టుగా నేనైతే రెడీ చేస్తాను అని అయితే గట్టిగా చెప్పింది అనమాట. సరే నీ ఇష్టం అమ్మ, నువ్వు ఎలా చేస్తావు చేసుకో అని చెప్పి అయితే నేను ఇంకా రెడీ చేయడం విషయం కానీ మెడిసిన్ వేయడం విషయం కానీ ఏదైనా సరే ఇంకా అమ్మ ఇష్టమే అనమాట. నేను ఒక ఫీడింగ్ ఇవ్వడం, నైట్ చూసుకోవడం నా డ్యూటీ అనమాట. ఇలా ఎవరుంటారండి చెప్పండి, తల్లిలు ఇంత మంచిగా వాళ్ళ అంటే నా బిడ్డని మనవరాలు కానీ మనవడిని కానీ వాళ్ళ పిల్లల్లాగా చూసుకోవడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఇంకా నాకైతే ఒక అదృష్టం అనే చెప్పొచ్చు. మా పిల్లల్ని కన్నా పిల్లల్లాగా చూసుకోవడం, నిద్ర లేకుండా ఒక పనుండి రెస్ట్ లేకుండా మళ్ళీ పిల్లల్ని చూసుకుని మళ్ళీ పని చేసుకోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. బికాజ్ నేను మా ఇంటి దగ్గర చేశాను, బట్ నాకంటే 100 రెట్లు మా అమ్మ ఇక్కడ చాలా కష్టపడుతుంది అనమాట. ఇంక ఇలాగా అమ్మ అయితే రెడీ చేసేసి ఉయ్యాలో అయితే పడుకోబెట్టేసి ఇంకా నేనైతే ఇంక ఇలా ఊపుతున్నాను అనమాట. నాకు ఈ ఉయ్యాల అసలు ఊపినప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. నేను కానీ మా చెల్లి కానీ మా బుడ్డోడు కానీ ఇదే ఇంట్లో ఇదే శారీస్ మీద పడుకుని ఉన్నాం. మేము ఇలాగే ఉయ్యాలు ఊపేవాళ్ళు అనమాట. మా డాడీ ఇలాగే ఉయ్యాలు కట్టేవాడు, ఫుల్గా ఊపేవాళ్ళము. ఇంకా ఇదే ఇల్లు 15 years నుంచి మేము ఇదే హౌస్లో ఉంటున్నాం అనమాట. సేమ్ ప్లేస్లో మేము కానీ మా పిల్లలు కానీ సేమ్ ప్లేస్లో ఉన్నాము. బట్ నాకు బాగా అనిపించింది, ఏదైనా సరే పిల్లలు గుడ్డు ఉయ్యాల్లో అంటే బాగా పడుకుంటారంట. నేనేంటంటే నార్మల్ మా బాబుని ఉయ్యాల్లో వేసేదాన్ని కదా మా ఇంటి దగ్గర, అలాంటిది బుక్ చేస్తా అంటే వద్దని చెప్పి ఇలా కట్టారనమాట మా డాడీ. ఇలాగైతేనే మంచిగా పడుకుంటారు, ఇప్పుడు డేస్ బేబీస్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది బుక్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి అయితే అన్నారు. ఇంకా మా పాపనైతే ఇంకా అలా ఉయ్యాలో అయితే ఊపుతున్నాం. నాకైతే ఇంకా తిన్నది మొత్తం అరిగిపోద్ది అనమాట. మా బుడ్డదాన్ని పడుకోబెట్టేసరికి నిజంగా అమ్మ బాబాయ్ ఫుల్ స్ట్రెస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిందంటే ఆఫ్టర్నూన్ అనమాట 2కి. ఇంకా 12కి టిఫిన్ చేస్తాను. ఇంకా 1 hour గ్యాప్ ఇచ్చేది ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాను. ఇంకా మా బుడ్డలు లేచిందంటే ఇంకా గోల్ చేస్తుంది. ఇంకా ఈరోజు మాకు కుకింగ్ వచ్చేది బీరకాయ కర్రీ. ఆసమ్గా ఉందండి కర్రీ మాత్రం. మా అమ్మ బాగా చేసింది అనమాట.
ఇంతలాగా టేస్ట్ అసలు ఎప్పుడు రాలేదు. బాగుంటాయి కుకింగ్ మా అమ్మ చేయడం, బట్ ఇది మాత్రం ఆసమ్గా టేస్ట్ బాగా వచ్చింది. ఇంకా అమ్మని అయితే స్నాక్స్ అయితే తీసుకురమ్మన్నాను. ఇంకెప్పుడు కూడా ఆ రస్కులు ఆ మిల్క్ అవి తిని 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 నాకు అసలు ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా సి సెక్షన్ కదా, సి సెక్షన్ అప్పుడు కొంచెం కొన్ని తినకూడని ఉంటాయి కదా, తినేసి స్నాక్స్ అయితే తీసుకురమ్మన్నా. ఇంకా అమ్మ అయితే వెళ్ళైతే తీసుకొచ్చింది. బట్ నాకు ఇవేమి తినాలని అయితే అనిపించలేదు. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి. నాకేంటంటే తినకూడదు అనేవి తినాలనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా, చేయకూడదు అనే పనే చేయాలనిపిస్తుంది. అలాగే నేను కూడా, మీరు కూడా అలాగే ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంక ఇదైతే 4 అయితే తీసుకొచ్చింది అనమాట స్నాక్స్. ఇంకా నాకు ఆ 4 ఈ సమోసా టైప్ ఉన్నాయి అయితే నచ్చినాయి. బట్ ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనుకున్నాను, కానీ తిన్నాక కారం కారంగా స్పైసీగా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా కాకపోతే నేను ఎక్కువ స్పైసీ అనేది లైక్ చేయను, బట్ నోరంతా చచ్చిపోయింది అనమాట ఏమి తినక. ఇంకా అట్లాగా ఇంకా కొంచెం స్పైసీ తగలంగానే కొంచెం ఓకే బాగానే ఉంది, తినొచ్చు స్నాక్స్లో ఈ రోజు అని అయితే అనిపించింది. రోజు కూడా అదే తినలేము కదండి, ఒక రోజు తింటే ఇంకా నాకైతే ఫుల్గా వద్దురా బాబు ఇది అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇలాగైతే తింటున్నాను. టైం వచ్చి అయితే ఇంకా 3:34 అనుకుంటా. ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా పడుకుని పోయారు. వీళ్ళు పడుకున్నప్పుడు నేను పడుకుందామంటే నా ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఏదైనా మనం కష్టపడింది ఏది రాదు కదా, సో ఇంకా నేను కష్టపడాలి కాబట్టి నేను నిద్ర లేకుండా మన కష్టంతోనే మనం పైకి రావాలి కాబట్టి నేను ఇంకా అలా వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా. నేనైతే నిజంగా వీడియో ఎడిటింగ్ చేసుకున్న, థంబ్నెయిల్ చేసి కింద కొటేషన్ ఇవ్వడానికి కూడా నాకు టైం అయితే ఉండట్లేదు. పోస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్కి అయితే నేను అక్కడ కింద క్యాప్షన్ దగ్గర అయితే టైప్ చేస్తున్నాను అనమాట. అలా ఉంది నా సిచ్యువేషన్. ఇక్కడ వచ్చేంటంటే ప్రసాదం అయితే ఇచ్చారనమాట. ఇంకా అమ్మ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తారు మా బుడ్డోడు మా అమ్మ రోజు కూడా. ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తే ఇంకా అమ్మ తినకుండా నాకు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇంకా నేను తింటాను, బికాజ్ దేవుడి ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. అంతే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.